ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చే మెకానిజానికి శ్రీకారం చుడతాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. బిల్ గేట్స్ యొక్క ఉద్దేశం మెలండా ఫౌండేషన్ నుంచి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసి దీన్ని ఇండియాలో ముందు ఆంధ్రప్రదేశ్లో చేసి తర్వాత నేషనల్ లెవెల్లో చేసి అవసరమైతే గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లాలని ఒక ఆలోచన. కుప్పం ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం. అది ఈ 15కి ఆపరేషన్ చేస్తున్నాం. ఓపెనింగ్ అవుతుంది. అక్కడి నుంచి 6 months చిత్తూరు డిస్ట్రిక్టివ్ టోటల్గా రోల్అవుట్ చేస్తున్నాం. అది ఒక మోడల్ కింద పైలట్ కింద తయారవుతుంది. ఇది అవుతానే రాష్ట్రం మొత్తం రిప్లికేట్ చేస్తున్నాం 2 years టైంలో. ఈ 2 years టైంలో ప్రపంచంలో ఉండే వేరబుల్స్ అన్నీ కూడా తీసుకొస్తాం. కాస్ట్ ఎఫెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తాం. ఇంకో పక్క నాలెడ్జ్ తీసుకొస్తాం. అటు కేంద్రం ఇచ్చే డబ్బులు, మన డబ్బులు, లేకపోతే అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. బెస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేయాలని. రెండోది మీరు చూస్తే అగ్రిటెక్, అందులో కూడా ఏఐ ఎట్లా ఉపయోగిస్తాం, ఈరోజు రియల్ టైం టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తాం, మోడర్నైజేషన్కి ఎట్లా పోతాం, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మూడోది ఎడ్యుకేషన్. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం స్కిల్ కానీ అదే సమయంలో మనం ఇచ్చే సిలబస్ కానీ ఇవన్నీ కూడా మార్చి ఏ విధంగా ఇన్నోవేటివ్ వే, ఏదైతే 10th క్లాస్ కంటే ముందే వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టగలుగుతామా, యూస్ఫుల్ ఎడ్యుకేషన్ పెడతామా, డిగ్రీల్లో ఎన్నిట్లో సిలబస్ టోటల్గా మారుస్తామా. ఈ మధ్యకాలం నేను ఐఐటి మొన్న మాట్లాడుతామని చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్, నాట్ ఫిక్స్డ్ ఎడ్యుకేషన్. 35 సబ్జెక్ట్స్, స్టూడెంట్ చాయిస్. నీకు ఏ సెమిస్టర్లో ఏం చేస్తావో దాన్ని బట్టి నువ్వు చేసుకో. అంటే దే ఆర్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాస్ రూము ఇదే సబ్జెక్ట్ చెప్తాం, ఇక్కడికే రావాలి, లేదంటే ఈరోజు ఇదే ఫిక్స్డ్ సబ్జెక్ట్ అట్లా కాకుండా వాళ్ళు మోడలింగ్ చేశారు. చాయిస్ ఈ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎప్పటికప్పుడు ఆ సెమిస్టర్లో ఆ సబ్జెక్ట్స్ పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. దానికి కూడా మనం శ్రీకారం చుడతాం. అల్టిమేట్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా సోషల్ యాక్టివిస్టులు కూడా ఎవరైతే కలిసి రాగలుగుతారో వాళ్ళందరినీ కలిపి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన సెక్రటరియట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్గా క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది. ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం. ఎక్కడికక్కడ ఏది చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ని, జిఎస్డబ్ల్యూఎస్ని, రియల్ టైం ట్రాకింగ్ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనకు అన్ని వింగ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ తరఫున పనిచేయడానికి జిఎస్డబ్ల్యూఎస్ ఉంది. టెక్నాలజీ ఆర్టీజీఎస్ సెంటర్స్ అన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్కి వస్తాయి. అవసరమైతే మండల వరకు తీసుకెళ్తాం, అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ చేయడానికి మళ్ళా కేపీఐ, క్లియర్ కట్ మైల్ స్టోన్స్, మళ్ళీ క్వార్టర్లీ ఒకసారి జిఎస్టిపి మెజర్మెంట్స్ అవి కూడా మనం చేసుకుంటాం. రేపు ఎవ్రీ క్వార్టర్లీ మనం చేసినప్పుడు జిల్లాలు ఎక్కడున్నాం, కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నాం, మండలంలో ఎక్కడున్నాం, ఇయర్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఆల్సో జిఎస్డిపి స్టేట్ లెవెల్లో వస్తే జిల్లా లెవెల్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది, విలేజ్ లెవెల్లో వస్తుంది. దీన్ని ఎక్కడికక్కడ మెజర్ చేసుకుంటూ మనందరం ముందుకు పోతాం. అల్టిమేట్గా యూనిఫామ్ డెవలప్మెంట్ జరగాలి. హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడ్డాయి. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే సమయంలో కొన్ని జిల్లాలు చూస్తే పక్కనుండే శ్రీకాకుళం వెనకనుంది. ఏజెన్సీ ఏరియాలు వెనకబడ్డాయి. కొన్ని కరువు జిల్లాలు కూడా ప్రకాశం జిల్లా కానీ ఇలాంటి కొన్ని ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. అదే మరి రాయలసీమలో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు
ఏ విధంగా మనం దీన్ని ప్రణాళిక కరెక్ట్గా చేసుకొని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేసి ఎవ్రీ ఇయర్ బెంచ్ మార్కింగ్, లాస్ట్ ఇయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి, అదే మాదిరిగా హ్యూమన్ ఇండెక్స్ ఏంటి, ఆరోగ్యం కానీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి కొన్ని ఇండికేటర్స్ పెట్టుకుంటాం. అవన్నీ కూడా స్పష్టంగా ఫోకస్ పెట్టి అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ అడిషనల్గా రిసోర్సెస్ పంప్ చేయాల్సి వస్తే చేస్తాం. అల్టిమేట్గా మనం డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని మాట్లాడినా మనం పెట్టినట్టే కానీ అసమర్థంగా జరిగితే దాని ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే మనమంతా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్తో సమానంగా షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా మనం పెట్టుకోవాలి. ఈరోజు మనం చూసినప్పుడు పోలవరానికి నిర్దిష్టమైన ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన పోలవరం ఆ రోజు కానీ డయాఫామ్ వాళ్ళు కాపాడుంటే పోలవరం 2020-21కి పూర్తి అయిపోయింది. అది ఈరోజు 27కి వచ్చింది. దీనివల్ల 2.5 times డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా